ప్రభునందు ప్రియమైన జేహోజీలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ వాక్యంలోకి వెళ్దాము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతో న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడబడుతున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రం ప్రభువా. సర్వశక్తిగల దేవుడిగా మీరు ఉన్నట్టండి. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభువా. వాక్యం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలకు దీవించి ఆస్వాదించి నా తండ్రి నన్ను మీ యొక్క సులుచాటును మరుగుపరిచి మాకు ఏ వాక్య భాగ్యం అయితే అవసరమైందో వాక్యాన్ని మీరే మాకు అనుగ్రహించి మీరే మేము పొందుకుంటారని నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడబడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామండి. బుధవారం దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఈ యొక్క వాక్యానికి ఈ రిఫరెన్స్కి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట అండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు 12 మంది శిష్యులను పిలిచి ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్న సందర్భంలో లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నామండి. పరలోకానికి ఆరోహణమవుతున్న సందర్భంలో ఆయన ఏం చేశారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలంటే రోగులను స్వస్థపరచాలి అండి. రోగులను స్వస్థపరచాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, చనిపోయిన వారిని సైతము లేవనెత్తాలి. అంటే కేవలం విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, వారికి సహాయం చేయడం ద్వారా, వారికి రోగంలో ఉన్న వారిని ఆదరించడం ద్వారా మీరు ఈ కార్యక్రమాలను చేయగలరు. తర్వాత మీ మీద నేను పరిశుద్ధాత్మ శక్తిని ఆయన వాళ్ళ మీద పంపించున్నారండి. అందుకే దేవుడు వాళ్ళకి సర్వాధికారాన్ని ఇచ్చాడు చెప్తున్నారు ఇక్కడ 10వ అధ్యాయంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన శిష్యులను పిలిచినప్పుడు ఆయన ఈ మాట చెప్పారండి, మీకు సర్వాధికారం ఇచ్చాను నేను, మీరు తప్పకుండా మీరు ఎవరైతే రోగగ్రస్తులతో రోగంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళని ఆదరించండి, మీరు ఉచితంగా పొందారు కనుక మీరు ఉచితంగా ఈ సేవ చేయండి. యూ హ్యావ్ గెట్ దిస్ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ మీ because of you get very freely you got it, so you give them freely. చూసారా దేవుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మనం ఉచితంగా పొందామండి. ఏమండి, మనం ఉచితంగా పొందాం కనుక అనేక మందికి ఈ స్వస్థత అనేది మనం ఫ్రీగా ఇవ్వాలి. ఎవరైతే రోగగ్రస్తులతో ఉన్నారో వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించాలండి. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఏక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన కార్యాన్ని చేస్తారండి. అందుకే తర్వాత ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదరించాలండి. ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని మనం వెళ్ళి ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి. తర్వాత దాని నుంచి విముక్తి పొందే విధంగా వాళ్ళకి అనేకమైన విషయాలు మనం బోధించాలండి. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారికి ఆ అస్వస్థతను బట్టి వారిని ఆ వ్యాధిని నయం చేసుకోమని మనం చెప్పేవారుగా మనం ఉండాలండి. ఏమండి, నయం చేసుకోమని చెప్పేవారుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క వసతిని మనం కలిగించాలండి. తప్పకుండా మనం ఎక్కడైతే ఫ్రీగా వైద్యం చేస్తున్నారో, ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆ యొక్క వైద్యాన్ని మనం ఫ్రీగా అందించే విధంగా మనం ఉండాలండి. అందుకే ఇక్కడ చెప్తున్నాను చూడండి, అంటే పార్టీ పరంగా కాదు, కేవలం ఏ మాట చెప్తున్నానంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి, మన ప్రియతమ రాజశేఖర రెడ్డి గారు అండ్ దివంగత రాజశేఖర రెడ్డి గారు 108 దీని గురించి ఆయన పెట్టారండి. చూడండి, మనం క్రైస్తవ బిడ్డలమైనప్పటి నుంచి నేను పుట్టి క్రైస్తవురాలండి, కానీ చిన్నప్పటి నుంచి నేను వాక్యం చదివాను. కానీ ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం అనేది నేను ఎప్పుడు కూడా ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప అది అంత పర్టికులర్గా నేను చదవలేకపోయానండి. నా ప్రియమైన సహోదరులారా, పర్టికులర్గా నేను అర్థం చేసుకోలేకపోయాను. కేవలం చూడండి, నేను ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి బయోగ్రఫీ చదివినప్పుడు నాకు ఈ మాట తెలిసిందండి. తర్వాత మాకు సంబంధించిన ఒక ప్రొఫెసర్ కూడా మాకు ఈ మాటని చెప్పడం జరిగింది, నాకు గుర్తు చేయడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, అంటే చదివాం కానీ ప్రతిసారి కూడా మనం పాటుగా అది ఓవర్టేక్ చేస్తూనే ఓవర్లుక్లో ఆ యొక్క వాక్యాన్ని మనం దాటవేస్తున్నామండి. కానీ ఇక్కడ నా ప్రియమైన సహోదరులారా, నిజంగా రాజశేఖర రెడ్డి ఎంత దూరదృష్టితో ఈ యొక్క 108 ఈ యొక్క వాహనాన్ని ఆయన
ప్రవేశపెట్టడం జరిగిందండి. 108 ద్వారా అనేకమైన సేవలు ప్రజలకి, పేదవారికి ఉచితంగా ఈ సేవలను ఉపయోగించుకునే విధంగా ఆయన ఈ యొక్క 108 వాహనాన్ని, 108 సిబ్బందిని ఎంతగానో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, ఇంత గొప్పదైన ఈ కార్యక్రమాన్ని ఆయన చేశారండి. అండ్ ఆయన క్రైస్తవేతరుడు, ఆయన కూడా దేవుని నమ్ముకున్నారండి. దేవుని నమ్ముకుని దేవుని నమ్ముకుని దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ఆయన పొందుపరిచి 108 అనే ఈ యొక్క వాక్యం రెఫరెన్స్నే ఆ యొక్క వాహనానికి పేరు పెట్టడం మనం చూస్తున్నాము. ప్రియమైన సోదరులారా, ఎంత చక్కటి రూపకల్పన చేశారో చూడండి. అనేక మంది పేదవారి యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యేసుప్రభువు గారు చెప్తున్నారు. 108 మత్తయి సువార్త 10:8 వచ్చింది. కరెక్ట్గా చక్కగా సెట్ అయినట్టుగా చూడండి. మత్తయి సువార్త 10:8 వచ్చిన అంటే 108 కదండి, అది 108 నా ప్రియమైన సోదరులారా. అంటే మనం ఎప్పుడు కూడా ఈ విధంగా మనం చూడండి, ఈ విధంగా మనం ఈ వాక్యం చదివినప్పుడు మనం తప్పకుండా అనేక మందికి మనం సేవ చేసే విధంగా మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలండి. మన హృదయాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా ఎందుకంటే మనం అనేక మంది నశించిపోతున్నారండి, ఎన్నో అనారోగ్యాలతో నశించిపోతున్నారు. అలాంటి వారిని మనం తప్పకుండా మీరు ఈ విధమైన వైద్యం చేయించుకోవాలి, ఈ విధంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత ఈ విధంగా మీరు ప్రార్థన చేసుకోవాలి, ఈ విధంగా భక్తులైన వారి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాస్టర్స్ తప్పకుండా ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు కూడా మనం అనేక రోగాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు నా ప్రియమైన సోదరులారా. చూడండి, యేసుప్రభువు గారు చెప్పారు, ఎవరైనా అస్వస్థతగా ఉన్నప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ రోగాల నుంచి వాళ్ళు ముక్తి కలుగుతుంది నా ప్రియమైన సోదరులారా. తర్వాత చూడండి, వాక్యం కూడా మనం వినేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ జ్ఞాని అని సులభం చెప్తున్నాడండి. సామెతలు 4:20 తర్వాత 21, 22 వరకు చూడండి. ఆయన ఏం చెప్తున్నారంటే తప్పకుండా వాక్యాన్ని మనం వినాలండి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు సర్వశరీరులు యొక్క ఆరోగ్యంతో ఉంటారంటండి. శరీరాలు కూడా ఆరోగ్యంతో ఉంటారంట. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మా వాక్యాన్ని మనం చెవియొగ్గే వారిగా ఉండాలండి. నా కుమారుడా నా వాక్యాన్ని ఆలకించు అని ఇక్కడ సామెతల గ్రంథం 4:20 నుంచి 20, 21, 22 ఉందన్నమాట. సర్వశరీరులకి అది ఆరోగ్యాన్ని ఇస్తుందంట నా ప్రియమైన సహోదరులారా. వాక్యం అనేది సర్వశరీరులకి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. అంటే ఆరోగ్యం ఇవ్వడం అంటే ఏంటంటే ఈ యొక్క బైబిల్ నందు ప్రతి ఒక్క మాట కూడా చాలా మంచి మాట. ఎప్పుడు కూడా మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మనం పనులు చేయకూడదు, ఏ విధంగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు, ఇలాంటి విషయాల వలన మనం అనేక మందిని రోగగ్రస్తులు చేస్తున్నామండి. మన యొక్క అసూయ, మన మత్సరము, మన యొక్క ద్వేషం అనేది అనేక మందికి అది బీపీగానో షుగర్గానో అది వచ్చేస్తుందండి. అందుకే మనం ఇప్పుడు కూడా మాటలతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి. చేతులతో ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు. అది కేవలం ఎప్పుడు మనం అది సాధించగలుగుతామని, మంచితనం అనేది, మానవత్వం అనేది మనం ఎప్పుడు గ్రహించగలుగుతామంటే వాక్యం విన్నప్పుడు అండి. వాక్యం విన్నవారే దేవుని యొక్క నామంలోకి వాళ్ళు వచ్చిన వారే, బాప్తిస్మమైన వరాన్ని పొందుకున్నవారే తప్పకుండా మంచి కార్యక్రమాలు చేయగలరండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనసు వాళ్ళకి ఉండదండి. ఒకవేళ ఇబ్బంది పెడదాం అనుకున్నా కూడా దేవుడు చెప్తాడండి, నువ్వు చేసేది తప్పు అని చెప్తాడు. మనసాక్షి గణితి గద్దిస్తుందండి. గద్దించినప్పుడు మనం ఎదుటి వారికి మనం హాని చేయకుండా ఉంటాం నా ప్రియమైన సోదరులారా. అది ఇక్కడ సామెతలలో తర్వాత 14:30 కూడా చెప్తున్నాడు. ఏమండి, సాత్వికము ఏమండి మనుషులకి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. సాత్వికము జీవాన్ని ఇస్తుందంట. సాత్వికం అనేది ఎదుటివారి పట్ల మనం సాత్వికం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడు ఎదుటివారికి జీవాన్ని ఇస్తుందంటండి. మత్సరము ఎముకలకు కుళ్ళుని ఇస్తుందంట మా ప్రియమైన సోదరులారా. ఇక్కడ సామెతలు రాసిన యొక్క గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడండి. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. తన యొక్క జ్ఞానంతోనే ఈ యొక్క వాక్యాన్ని రచించడం జరిగింది నా ప్రియమైన సోదరులారా. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ వాక్యాన్ని ఆయన రాయడం జరిగింది. ఏమండి, ఆయన ఏమంటారంటే మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అంటండి. ఏమంటే సాత్వికమైన మనసు అది జీవాన్ని ఇస్తుందంట నా ప్రియమైన సోదరులారా. ఎదుటివారి పట్ల మనం ఇప్పుడు కూడా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. మత్సరాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎదుటివారి పట్ల మనం ద్వేషాన్ని, అసూయని కలిగి ఉండకూడదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఎదుటివారి పట్ల మంచితనాన్ని, మానవత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఎదుటివారు క్షేమంగా ఉంటారండి, మనం కూడా క్షేమంగా ఉంటాం నా ప్రియమైన సోదరులారా. ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం ఇప్పుడు కూడా ఎదుటివారికి ఏం చేయాలంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించే వరకు మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా.
అది ఇక్కడ చూడండి, యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. అంటే యేసుప్రభు గారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది. మనం ఎంత ఘోరమైన పాపలమైనప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం కొన్నాడండి. ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన మొహమంతా కూడా వికారంగా మారడానికి కారణం ఏంటంటే కేవలం ఆయన మనల్ని ప్రేమించాడండి. మనల్ని ప్రేమించి తన యొక్క పరిశుద్ధతను, తన పవిత్రమైన యొక్క నిష్కలంకమైన యొక్క రక్తాన్ని మన గురించి ఆయన ఆ కలవరి శిలువ మీద చిందించారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఎవరైతే ఆ శిలువ వైపు చూసారో వాళ్ళు తప్పకుండా రక్షింపబడతారు. బిఫోర్ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. తప్పకుండా ఎవరైతే శిలువ వైపు చూసారో ఇశ్రాయేల్ ప్రజలు మోషే గారు తయారు చేసిన ఇతర సర్పం వైపు చూసినప్పుడు వాళ్ళు చనిపోయిన వారు కూడా ఆ పాము కాటికి గురైన వారు వెంటనే బ్రతకడం మనం చూసాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నా వాక్యాన్ని చెవియొగ్గు, ఆ కుమారుడా నా వాక్యాన్ని చెవియొగ్గు, నా వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకో అని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మన వాక్యాన్ని చక్కగా వినేవారిగా ఉండాలండి. వాక్యానుసారమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. అలా విధంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవారిగా ఉంటారండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, శిష్యులకు చెప్తున్నాడు యేసుప్రభు గారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి. అట్ ది సేమ్ టైం మీరు ఏం చేయాలంటే రోగులను స్వస్థపరచాలి, రోగుల గురించి ప్రార్థన చేయాలి. తర్వాత మీరు ఫ్రీగా ఇవన్నీ పొందుకున్నారు కనుక మీరు ఫ్రీగానే చేయాలి. నా ప్రియమైన సహోదరులారా, ఫ్రీగా పొందుకున్నారు కనుక ఫ్రీగా చేయాలి. అందుకే ఆయన ఆ యొక్క ఎంతో దూరదృష్టితో, ఎంతో చక్కటి ఉన్నతమైన స్వభావంతో రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా 108 అయిన వాహనాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాము. ప్రియమైన సోదరులారా, కానీ చాలామంది అనుకుంటారు వాళ్ళు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నారని అలా చాలా చెడ్డ మాటలు చెప్పుకున్నారు. కానీ ఆధారాలతో సహా ఉన్నాయండి. ఏ ముఖ్యమంత్రి అండి స్టేజ్ మీద బైబిల్ స్టేజ్ మీద పెట్టి ప్రార్థన చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? నా ప్రియమైన సోదరులారా, అందుకే ఈ లోకంలో ఈ యొక్క మన దేశంలో భయంకరమైన అల్లర్లు అండి, పంజాబ్లో చాలా దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయండి. పాస్టర్స్ మీద చాలా డైరెక్ట్గా అటాక్స్ జరుగుతున్నాయి. ప్రియమైన సోదరులారా, ఇవన్నీ మనం నిరోధించాలంటే కేవలం ప్రార్థన చేయాలి. తర్వాత ముందు మనం మన యొక్క క్రైస్తవ బిడ్డల మీద మనం ఐకమత్యంతో ఉండాలండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం ఏమండి. ఎప్పుడైతే మనం ఆ యొక్క సహోదరత్వాన్ని కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ఐకమత్యాన్ని కాపాడుకుంటామో అప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క సేవ చక్కగా సంతోషంగా చేయగలం. అట్ ద సేమ్ టైం మనం అందరం కూడా మనల్ని మనం రక్షించుకోగలుగుతామండి. ఎదుటి వారిని కూడా ఎవరైతే ఇంకా అవిశ్వాసంలో ఇంకా మగ్గిపోతున్నారో, పాపానికి ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దేవుని ద్వారా మనం దేవుని కృపను బట్టి మనం రక్షించే వారం అవుతామండి. ఇప్పుడు మనం తప్పకుండా వారి పట్ల మనం జాలి, దయ, కృప, కరుణ కలిగి ఎప్పుడు ఉంటామంటే కేవలం మనం వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకున్నప్పుడే మాత్రమే మనం మంచి పనులు చేసేవారిగా ఉంటామండి. పెద్దవారి పట్ల మంచి ప్రేమ కలిగి ఉంటామండి. పెద్దవారి పట్ల అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా మనం మానుకుంటాం. ఎప్పుడండి? కేవలం ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే. దయచేసి నా ప్రియమైన సహోదరులారా, ఎంత ఖండితంగా చెప్తున్నందుకు మీరు ఏమనుకోద్దు. ఎందుకంటే పార్టీ గురించి కాదని నేను చెప్తాను. ఒక మంచి ఎవరైనా మంచి చేస్తుంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలండి. ప్రోత్సహించినప్పుడు తప్పకుండా మనం క్షేమంగా ఉంటాం, మన ఎదుటివారు క్షేమంగా ఉంటారండి, మన బంధువులు క్షేమంగా ఉంటారు, మన బిడ్డలు క్షేమంగా ఉంటారండి. ఈ రోజులు మన బిడ్డలందరూ సంతోషంగా ఈ విధంగా ఫీజు రింబర్స్మెంట్ పొందుకుని, అమ్మఒడి పొందుకుని, తర్వాత బిడ్డలందరూ పేదవారు అందరూ కూడా ఎంతో చక్కటి చదువులు చదువుతున్నారండి. నా ప్రియమైన సభ్యులారా, మా పేదవారు అందరూ కూడా ఎస్సీల్లో చాలామంది డాక్టర్స్ అవ్వడం మనం చూసాం, పోలీస్ ఆఫీసర్స్ అవ్వడం చూస్తాం, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వడం చూసాం. నా ప్రియమైన సభ్యులారా, అందుకే ఇప్పుడు కూడా మంచిని మనం మంచిగానే ప్రోత్సాహం అందిద్దామండి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని సరే మనం అలా కళ్ళు మూసిపోయినట్టుగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనం మంచిగానే చూద్దామండి. మనం ఫ్రీగా పొందాం కనుక ఫ్రీగా ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం పంచిపెట్టేవారికి మనం ఉండాలండి. ఈ వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, వినడం వల్ల విశ్వాసం అనేది కలుగుతుందండి మనకి. ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో తప్పకుండా దేవుడు మనకి ఈ యొక్క విశ్వాసాన్ని కలిగిస్తారండి. కలిగించినప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని మనమే జీవిస్తామండి. అండి ఇప్పుడు కూడా ఎదుటివారి పట్ల మనం శాంతి, సమాధానం, సంతోషాన్ని కలిగి ఉండేవారికి మనం ఉంటామండి. అప్పుడు మాత్రమే దేవునికి మన స్తుతులు సంతోషంగా చెల్లించగలవారం అవుతాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం అందరం ఐకమత్యంగా ఉందామండి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మనం బోధించేవారిగా మనం ఉందాం. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్తలో 10:8 ఏమండి, మీరు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు స్వస్థపరచాలి, కుష్ఠరోగులను సైతం స్వస్థపరచాలంట. అంటే
అంత తగ్గింపు స్వభావం మనకు ఉండాలన్నమాట అండి. కుష్ఠరోగుల దగ్గర కూడా వెళ్ళి మనం మీరు ఈ విధంగా చేస్తే మీరు రక్షణ పొందుతారు, ఈ విధంగా చేస్తే మీరు స్వస్థపడతారు అని మనం వారికి చెప్పాలండి. మంచి మాటలు దేవునికి వాక్యం చెప్పాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఆరోగ్యంగా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకోమని కూడా మనం వాళ్ళకి ప్రోత్సహించే చెప్పాలండి. తర్వాత వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి కలిగిన అలవాట్ల గురించి కూడా మనం ఎత్తి చూపించే వారికి మనం ఉండాలి. మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ రావాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినేవారిగా ఉండాలండి. ఫస్ట్ మనం వాక్యం ఉంటే కనుక మనలో ఉన్న ప్రతి ఒక్క దుర్మార్గతను కూడా మనం విడిచిపెట్టగలుగుతామండి. మనలో ఉన్న అసూయంతో కూడా మనం విడిచిపెట్టగలుగుతాం. ఇప్పుడు కూడా మనం మంచి స్థానాన్ని కలిగి ఉంటామండి. మన యేసుప్రభు గారు మనకి ఏ విధంగా ఆయన శాంతి స్వభావాన్ని కలిగి ఉండి ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క సైన్యాన్ని రామా సైన్యాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్పగలిగాడండి. కేవలం ఆయనకున్న మంచి మనసుతో ఆ ప్రియతో అందరినీ రక్షించాలని ఒకే ఒక్క ఏమైనా ఆయన మనసులో ఉంది కనుక ఆయన ఆ యొక్క భయంకరమైన శ్రమను అందించి ఆయన దాని నుంచి జయం పొందుకుని తిరిగి మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారండి. ఏమండి ఆయన పునరుద్ధరణే తిరిగి లేవటం, ఏమండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోపణమే నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఆదరణకర్తని, ఈ వాక్యాన్ని మీకు ఇస్తున్నాను, వాక్యానుసారమైన మీ జీవితాన్ని మీరు జీవించండి. అట్ ద సేమ్ టైం మీరు అనేక మందిని శిష్యులుగా చేయండి. ఆ ప్రియమైన సంగతులారా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసే వారికి ఉండాలండి. తర్వాత అట్ ద సేమ్ టైం మనం ఫ్రీగా పొందుకున్నాం కనుక ఈ యొక్క ఉచితమైన రక్షణని మనం ఫ్రీగా అనేక మందికి అందించే వారికి మనం ఉండాలండి. అలా అందించే